రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, దేశం గర్వించే స్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణం ఉంటుందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరావతిపై విషం కక్కడం ఇకనైనా మానుకోవాలని వైసీపీకి మాజీ మంత్రి హితవు పలికారు. సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిబద్ధతతో, చిత్తశుద్ధితో ఎన్నికల హామీలను నెరవేర్చుతున్నారని దేవినేని ఉమా అన్నారు. ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే చిత్తశుద్ధి లేదు. ఎంతసేపటికి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని విషం చెంపే కార్యక్రమాలు తప్ప ప్రజల్లోకి వచ్చి మాట్లాడే కార్యక్రమాలు చేయట్లేదు. ఏదైనప్పుడు కూడా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మొదటి రోజు శుభంగా ప్రతి నెల మొదట పేదవాళ్ళకి ఈ కార్యక్రమంతో మనం మంచి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే మనం సూపర్ 6లో హామీలు ఇచ్చామో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకెళ్తాయి. పూర్తి చేసి ప్రజల ముందుకి మళ్ళీ వెళ్ళి ఈ ఏదైతే వాళ్ళ ప్రజలు శేషాలో పడేశారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, దానికి బిరడా పెట్టాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉంది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే రాబోయే 29 ఎలక్షన్లు కావచ్చు, ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా కూడా ఈ వైసీపీ భూతాన్ని, ఈ వైసీపీ పార్టీ భూతాన్ని మరి భూస్థాపితం చేసే విధంగా అందరం కష్టపడి పనిచేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే కొత్త పెన్షన్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఉండవల్లి బ్రహ్మం గారు గతంలో రెడ్పేట దాంట్లో పనిచేసుకునే వాళ్ళు రిటైర్ అయిపోయింది, 7 ఏళ్ళు అయింది. ఇవాళ కల్లపూడి గ్రామంలో కొత్త పెన్షన్ ఈరోజు పేరు నమోదయ్యి ఇవ్వటం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో మింజమూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో 2,000 రూపాయలు ఆరోగ్యానికి ఖర్చు పెడతాం. దాన్ని ఆ 1000 రూపాయలు మీరు కూడా జాగ్రత్త పెట్టుకుని ఇక్కడ ఏదైతే హెల్త్ క్లినిక్లు ఉన్నాయో, అలాగే ఎయిమ్స్ హాస్పిటల్ ఉందో, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, లేకపోతే కేజీహెచ్ విశాఖపట్నం ఉందో, అట్లాగే తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో తిరుపతిలో, అట్లాగే హాస్పిటల్ తిరుపతిలో ఉందో, బర్డ్స్ హాస్పిటల్ కావచ్చు, స్వామివారి పేరు మీద ఉన్న హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మందుల విషయంలో కానీ వైద్య సహాయాలు కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. కొట్టులోనే షుగరు, బీపీ, లేకపోతే రకరకాల జబ్బుల మీద 1000 నుంచి 2,000 రూపాయలు మందులకే ఖర్చు పెడతా ఉన్నారు. దయచేసి ఇవాళ రకరకాల చాలామంది సేవా సంస్థలు కావచ్చు, లేదా చాలామంది ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా దగ్గర అందరూ కూడా మందుల సాయం కావచ్చు, వైద్య సాయం కావచ్చు, ఇట్లా క్యాన్సర్ ముందే డయాగ్నోస్ చేయడంలో కావచ్చు, ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇంత చేస్తున్నప్పుడు కూడా ఇవాళ మనం ఇచ్చే 64 లక్షల ఏవైతే పెన్షన్ ఉన్నాయో, ఈ 65 లక్షల పెన్షన్లో చాలామంది ఈరోజు కూడా ఈ డబ్బులు మరి చాలా వరకు ఈ మందులకి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా బాధ్యత తీసుకొని దయచేసి ప్రజాప్రతినిధులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ హాస్పిటల్స్కి మందులు ఖర్చు పెట్టే డబ్బుల్ని మనం వాటిని ఆదా చేయగలిగితే, వాటిని ఆ డబ్బుల్ని బ్యాంకులో వేసుకునే విధంగా వాళ్ళకి సాయం చేయగలిగితే మనం ఇంకా వాళ్ళకి ఆ డబ్బులు ఆ కుటుంబాలకు ఉపయోగపడతాయి. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండకూడదా? ఈ రాష్ట్రానికి ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఉండకూడదా? ఇవాళ అక్కడే చూడండి, 135,000 కోట్లతో గూగుల్ వాళ్ళు విశాఖపట్నంలో డేటా సెంటర్లు పెడుతున్నారు. మొన్న 130,000 కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది, మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన అయింది. ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి. భోగాపురంలో పెద్ద ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఎర్రబస్సురాదు భోగాపురానికి అన్నాడు, పెద్ద విమానం దిగబోతూ ఉంది విశాఖపట్నం భోగాపురంలో, ఉత్తరాంధ్రలో. అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ వాళ్ళతో అక్కడ పాట పాడిస్తున్నాడు. రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ వాళ్ళతో అక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేదు, అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం చేసి పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళని దెబ్బతీసి ఇవాళ నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతికత లేదు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతికత లేదు. లేకపోతే ఇవాళ కలబొల్లి కబుర్లు చెప్పి ప్రతి వారం రావటం, ఒక బురద చల్లటం, దాన్ని సోషల్ మీడియా ఏదైతే వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని ప్రచారం చేయటం, దానికి మళ్ళీ డబ్బులు ఇవ్వటం కొంతమందికి, ఇట్లా ఎక్కడో బయట వ్యక్తులను తీసుకొచ్చి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కుట్రలో కుతంత్రాలతో ఏ విషయం జమ్మాలి, మళ్ళీ ఎట్లా ఈ జరిగే పనులు ఆపాలి, మళ్ళీ ఆ ముఖ్యమంత్రి పదవి కోసం కక్కుర్తి పడతా ఉన్నారే తప్ప రాష్ట్రం బాగుండాలి, ఈ రాజధాని అమరావతి నిర్మాణం కావాలి, పోలవరం పూర్తి అవ్వాలి, ప్రాజెక్టులు పూర్తి అవ్వాలి, నన్ను ఓడించారు
11 సీట్లు పరిమితమయ్యాననే జ్ఞానం లేకుండా ఆ 11 సీట్ల వాళ్ళు కూడా ఇవాళ ఇటువంటి కార్యక్రమాన్ని ఇచ్చి ప్రజల ముందు మాట్లాడే అదృష్టం కూడా వాళ్ళకి లేదు. ఆ 11 వచ్చేమో శాపాలు పెడుతున్నాడు మన మీద, శాపనార్థాలు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని. మిగతా 10 మంది ఏమో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ పనులు చేసుకుంటా ఉన్నారు. పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చి ఈ కార్యక్రమాల్లో వాళ్ళు చెప్పే కష్టాలు సుఖాలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టి తేవాలి, లేకపోతే నీకు చేతనైతే నువ్వు చేయాలి. అవేమీ చేయకుండా ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఏడవటాలు, మళ్ళీ పాదయాత్రలు, ఈ కథలన్నీ ఎవరిన నీ పక్కటానికి ఎవరో కూడా ప్రజలకు సిద్ధంగా లేరు. మీ మైండ్ సెట్ బాగాలేదు, మీ ఇవాళ కూడా జ్ఞానం రాలేదు. వైసీపీ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా మీరు తెలుసుకోండి. ఇంకా మరి ఇవాళ విషం జమ్మే కార్యక్రమాల్లోనే ఆ ముఖ్యమంత్రి పదవి కోసం వీళ్ళు కక్కుర్తి పడుతున్నారు తప్ప ప్రజలను ఉద్ధరించాలని కానీ ప్రజలకు మంచి జరగాలని కానీ కోరుకోవట్లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు అందరూ కూడా కలిసి 3 పార్టీలు, నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో, మరి ఆయన కూడా మరి వాళ్ళ ఐసీయూలో ఉన్న ప్రభుత్వాన్ని బయటికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మనకు ఎంత డబ్బులు ఇస్తూ ఉన్నారు. అన్నీ కూడా కలుపుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా కార్యక్రమాలని అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా పనులు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉంటే దీన్ని ఎలా చెడగొట్టాలి, దీని మీద ఎలా విషయం చెమ్మాలి, ఈ పనులు ఎట్లా ఆపాలి, ఎక్కడ మరి డబ్బులు ఖర్చు పెట్టి విద్వేషాలు లేపాలి, కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలని వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులు, వాళ్ళ మాజీ శాసనసభ్యులు 2 లక్షలు ఇచ్చామని ఈరోజు కూడా అబద్ధాలు చెప్పుకొని అబద్ధపు మాటలు మాట్లాడి అసత్యపు మాటలు మాట్లాడి ఆ వైసీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకులు అవ్వచ్చు, వాళ్ళు ఇవాళ కూడా ఒక అబద్ధాన్ని అసత్యాన్ని పట్టుకొని ఏలాడుతున్నారే తప్ప వాస్తవాల్ని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అది వాళ్ళ కర్మ. ఈరోజు కూడా అమరావతి రాజధాని దగ్గర 52,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉంటే వాళ్ళ పార్టీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా అమరావతి మీద విషం చిమ్ముతూ ఉన్నారు. అమరావతి ఇంకా కుట్రలో కుతంత్రాలు చేస్తూ ఉన్నారు, ఇంకా విషం చిమ్ముతూ ఉన్నారు. ఇవాళ మద్రాసు వాళ్ళకి చెన్నై ఉంది, తమిళనాడు వాళ్ళకి ప్రమాణంగా తమిళనాడు రాష్ట్రానికి ఒక పెద్ద రాజధాని చెన్నై ఉంది. తెలంగాణ మనదాకా కలిసి ఉన్నాం. హైదరాబాద్ మహానగరం వాళ్ళందరూ మనందరం తెలుగు జాతి గర్వపడే మహానగరం అక్కడ నిర్మాణం చేసుకున్నాం అందరం కలిసి. ఒక రాజధాని ఉండాలి. మన పిల్లలు, మన భావితరాలు ఇక్కడ దగ్గర 50,000 మంది ఇంజనీర్లు చదువుకుంటూ ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కాలేజీల్లో 50,000 మంది పిల్లలు ఇంజనీర్లు అయితే తయారయ్యి వాళ్ళు అమరావతి ప్రాంతం నుంచి బయటకు వెళ్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే ఇంకా అక్కడ బిట్స్ పిలానీ దగ్గర నుంచి ఎక్కడో బిట్స్ పిలానీ అంటే గోవా పోవాలో, బిట్స్ పోవాలో, పిలానీ పోవాలో, లేకపోతే హైదరాబాద్ పోయే పరిస్థితి లేకుండా వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందే బిట్స్ పిలానీ వచ్చే సంవత్సరం నుంచి